మామూలుగా ఇది వచ్చి సూర్యబస్ కాలనీ. ఇది ఇక్కడ ఎక్కువ చిన్నపిల్లలకు ఉన్నది ఏరియా. ఇది మొత్తం ఇది మామూలుగా ఏంటంటే మనకి ఎక్కువ చెట్లు ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. రెండోది ఇక్కడ ఎక్కువ రోజు డ్రింకింగ్ చాలా ఇది ఉంది. ఇది కొద్దిగా ప్రాబ్లం ఎక్కువ ఉంది. రెండోది ఏంటంటే మనకి కాలువల్లో మామూలుగా ఫ్లోటింగ్ లేదు. మామూలుగా టాప్ అయిపోతుంది. అది మెయిన్ ప్రాబ్లం. అదే మెయిన్ ప్రాబ్లం. దానివల్ల దోమలు ఎక్కువ అవుతున్నాయి. అది కానీ మనకు డ్రైన్ కానీ ఫ్లోటింగ్ అని ఉంటే అసలు ఉండదు. ఎక్కువ డస్ట్ కూరుకు మీద అది ఎక్కువ ఇది అవుతుంది. దీనివల్ల మెయిన్ అదే రీజన్. రెండోది డే బై డే వాళ్ళు మున్సిపల్ వచ్చి కొద్దిగా స్ప్రే చేస్తే కొద్దిగా క్లియర్ అవుతుంటుంది. అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. రెండోది ఏంటంటే ఆపోజిట్ కాలువ మొత్తం చెట్లు ఉన్నాయి. చెట్లు మొత్తం ఎక్కువ ఉన్నాయి. అదే మెయిన్ ప్రాబ్లం. దానివల్ల కొద్దిగా అధికారులు కొద్దిగా స్పందించి దీని గురించి కొద్దిగా ఖాళీ స్థలాలని ముందు క్లియర్ చేశారు. ఇక్కడ కాదు మేడం, ఆ పక్క రైట్ సైడ్ లో మొత్తం ఖాళీ ప్లాట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ ఖాళీ ప్లాట్లు ఎక్కువ ఉందంటే వింటర్ సీజన్ లో మనకి రైనింగ్ వర్షం టైంలో రైన్ ఎక్కువ పడి అది వాటర్ మొత్తం స్టోరేజ్ అయిపోయి అక్కడ దోమలు ఎక్కువైపోయి టైఫాయిడ్, ఫ్లూ జ్వరాలు అన్ని వస్తున్నాయి. మలేరియా అని చెప్పి అందులో ఇప్పుడు సీజన్ అది. అందులో సీజన్ ఇది వాళ్ళది. అదే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2 months కొద్దిగా సీజన్ కాబట్టి కొద్దిగా దాని గురించి అధికారులు కొద్దిగా స్పందించి చేస్తే బాగుంటుంది. సార్ ఏమో చాలా బాగా చేస్తున్నారు. మన కోటమిటి సారు అతనికి తిరగలేదు. ఇంకా మా నెల్లూరు వరకు అతను తిరగలేదు. ఎందుకంటే అతను ఏ పట్టణ అతను మనిషే వేరు. అతను పాటిసం లేదు. అతను ఏంటంటే అతను మీరు చూసాను కాబట్టి ముందు చెప్తున్నాగా కోటమిటి సార్ అంటే ఒక అందరూ కలిసిపోయి ఏదో లీడర్ లాగా కాకుండా మనిషిలాగా అందరూ కలిసి ఉంటాడు. అందువల్ల కోటం సార్ తప్పలేదు. అది అధికారులు మన కొద్దిగా దాని గురించి కొద్దిగా ఉంటుంది. మున్సిపాలిటీ చూసుకొని బాగుంటుంది అభిప్రాయం. థ్యాంక్ యూ. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు దోమలపై దండయాత్ర జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడడానికి డివిజన్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, ప్రజలతోనే మమేకమై ఉంటారు. కాబట్టి స్థానిక శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువ ఉందంటున్నా రాబోయేటువంటి జరిగినటువంటి వర్షాకాలం సీజన్ కానీ వింటర్ సీజన్ వీటన్నిటికీ దోమలు ఎక్కువ ప్రబలించే పరిస్థితి ఉంది. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దోమలపై దండయాత్ర అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అది ఈరోజు లాంఛనంగా 34వ డివిజన్ ప్రగతినగర్ 2వ వీధి ఏదైతే ప్రగతినగర్ బి బ్లాక్ 2వ వీధిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క దోమల నివారణకు ఆయిల్ బాల్స్ కానివ్వండి, స్ప్రే చేయడం కానివ్వండి, కిరోసిన్ చల్లటం కానివ్వండి, అలాగే మన ఫాగింగ్ మిషన్లు పెట్టి ఎక్కడైతే దోమల బెడద ఎక్కువ ఉందో అక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో కూడా దోమలపై దండయాత్ర అనేది 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చేయడం జరిగింది. అప్పుడు కూడా కొంతమంది ప్రైవేట్ సైన్యాన్ని, శానిటైజేషన్ సిబ్బందిని పెట్టుకొని చేయడం కూడా జరిగింది. అయితే పూర్తిగా అంటే మరి కొన్ని మనం కలిపే కెమికల్స్ ఇవి కూడా వాటికి కూడా మలబడిపోతున్నాయి. అవి ఇంకా డోస్ పెంచాల్సిన అవసరం ఉందని మన ఖాళీ ప్లాట్లు అనేది ఖచ్చితంగా అది అందరూ కూడా మానవత కొంత ఆలోచన కొనేసాడు పెట్టేసేసేది. ఆ గుంటల్లో నీళ్ళు నిలబడితే పక్కల చాలా లార్వా ఏర్పడి చాలా ప్రాబ్లంగా ఉంది. సమాజం నిత్య జీవితంలో జనాలలో ఇది పెద్ద సమస్య అయిపోయింది. దోమలు అనేది అభివృద్ధి సంక్షేమమే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి కూడా పరిష్కరించాల్సిన దిశగా ఆలోచించాలి. దానికి మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మంచి పట్టుదలగా ఉన్నారు. ఈ దోమలపై దండయాత్ర అనేది ఖచ్చితంగా దాన్ని విజయం సాధించాలి. దోమలు లేకుండా చేయాలని కూడా ఆయన గంబోజీ చేపలు కూడా తెప్పించి కాలువలో వదిలించాలని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిస్తున్నారు. ఏ బ్లాక్ 10వ వీధిలో ఉన్నాము, ప్రగతి నగరు. కానీ ఇక్కడ దోమలు విపరీతమైన ఇది 2 నెలల నుంచి మరీ విపరీతంగా అయిపోయి ఉన్నాయి. వాటి కోసం ఎమ్మెల్యే గారు స్పందించి ఈరోజు దోమలపై దండయాత్ర ప్రోగ్రాం నిర్వహించి మున్సిపాలిటీ వాళ్ళందరికీ చెప్పి బాల్స్, కిరోసిన్ అవి చల్లి వాకర్ పెట్టి ఇవన్నీ శుభ్రం చేపించమని అందరినీ రిక్వెస్ట్ చేసి అన్ని బాగా విమర్శించి చెప్పేసి ప్రతి డివిజన్లో ఇదే విధంగా చేపిస్తాము. ఇటుంటే విష జ్వరాలు వచ్చి అన్ని ఇచ్చేస్తాయని చెప్పి బాగా స్పందించి చేసిపోయారు. దానికి మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము. మలాచిన మందు కలుపుతాం మేడం. మలాచిన వాటర్ కలుపుతాం. ఎంత మోతాదులో ఇది 100 గ్రాములు కలుపుతాం మేడం. 100 గ్రాములు కలిపి సరిపోతుంది. ఎంత టైం అది పని చేస్తుంది?
కొట్టే ముందు 1 డే పనిచేస్తుంది మేడం. దీంట్లో లార్వా అవన్నీ స్ప్రెడ్ అవ్వకుండా చనిపోతాయి. ఆ 24 hours లో ఫైట్ చేసి లార్వా రానికుండా ఆ దోమల్ని కూడా నివారిస్తుంది. మళ్ళీ ఎప్పుడు చల్లుకోవాలంటారు? మళ్ళీ వీక్లీ వన్స్ వాడతాం. అది కంటిన్యూస్ గా అలా చేసుకుంటూ అంటే ఈ మంచు కాలంలోనే ఆ విధంగా వాడతాం. ఎండాకాలం లెక్కలేదు, మంచు కాలం వర్షాకాలంలో వీక్లీ వన్స్ పడతాం. దాన్ని మంచి ఎక్కువ కురుస్తుంది అప్పుడు దోమలు వస్తాయి. ఆ టైంలో దోమలు వస్తాయి కాబట్టి ఆ టైంలో పడుతుంది. సో ఇంకా బాల్స్ ఆయిల్ బాల్స్ వస్తాయి. ఆయిల్ బాల్స్ వాటర్ స్టాక్రేషన్ ఉండే దగ్గర ఆ గుంటలో వాడతాము. ఆ గుంటలో వేసినప్పుడు లార్వా రానికుండా అది కూడా నివారిస్తుంది. అవును, అది ఎన్ని గంటల పాటు పనిచేస్తుంది? అది దాదాపు నెల దాకా పనిచేస్తుంది మేడం. ఆయిల్ కొద్దిగా వస్తూ ఉంటుంది. ఆయిల్లో దాన్ని లార్వా రానికుండా ఆపద్ది. ఇంకా ఏమేమి వేసారు? అవే వేసేది బాల్స్, ఆయిల్ బాల్స్ స్ప్రే చేసాము. కిరోసిన్ వేసారు సార్ తీసుకొచ్చి. ఆ కిరోసిన్ కూడా పారే నీళ్ళు పనిచేస్తుంది. హెల్త్ శానిటరీ సెక్రటరీ మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ఈ రోజు దోమలపై దండయాత్ర అనే కార్యక్రమం చేశారు కదా, దీంట్లో ప్రధానంగా ఏమేమి చేశారు? ఈరోజు దోమలపై దండయాత్ర కార్యక్రమంలో ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ నుండి ఇంకుడు గుంటలు ఉన్నాయో అక్కడ ఆయిల్ బాల్స్ వేసాము. తర్వాతను వర్కర్స్ ని స్ప్రేయింగ్ కి పెట్టాము. మళ్ళీ అతను ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రీట్ కి ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ ఉన్నా అక్కడ స్ప్రే చేసి దోమల గుడ్డు అనేది ఎక్కడ పుట్టకుండాను స్ప్రే చేసి వాటితో నివారించడం అనేది జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.